డిబేట్ చేస్తారు. సంతోష్ గారు చెప్పండి, నిజంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు పిల్లల దగ్గర ఫీజులు కలెక్ట్ చేసుకోకుండా అధ్యాపకులకి జీతాలు ఇస్తున్నాయా? సరే, కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, అంటే స్కేల్స్ అన్ని చోట్ల ఇస్తున్నారని నేను కూడా అనట్లేదు, కానీ కనీసం ఏదైతే వాళ్ళతో ఒప్పందం కుదురుతుందో ఆ మేరకన్నా జీతాలు సమయానికి ఇస్తున్నారా? ప్రభుత్వాలు ఈ డబ్బులు చెల్లించకపోవటం వల్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ కదా, అన్ని ఫార్మసీ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, రకరకాల కోర్సులు ఉన్నాయి, నర్సింగ్, వీటికి సంబంధించి ఏంటి మీరు ఈ ఉపాధ్యాయుల సంఘాలకి, అధ్యాపక సంఘాలకు బాధ్యత వహిస్తా ఉన్నారు? చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? నమస్కారం అందరికి. చెప్పండి సంతోష్ గారు. వాస్తవంగా మీరు చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, బీఎడ్ కాలేజీలు ఉండొచ్చు, ఏవైతే వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయో కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు దాదాపు 50% కాలేజీలో 2 నుంచి 6 నెలల వరకు జీతాలు చెల్లించకుండా వివిధ హోదాల్లో ఉన్నటువంటి యజమాన్యాలు పొలిటికల్ గా ఉండొచ్చు, పారిశ్రామికవేత్తలుగా ఉండొచ్చు, వాళ్ళు ఏమాత్రం జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహించడం ద్వారా ఇవాళ అధ్యాపకుల పరిస్థితి దారుణంగా తయారైపోయింది. వాళ్ళు ఎటు వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నటువంటిది. కనీసం జీతాలు చెల్లిస్తాం అన్నట్టు ఆలోచన కూడా యజమాన్యాలకు లేనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం అన్న మరి ఈ రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి ఖచ్చితంగా జీతాలు చెల్లించే విధంగా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కూడా రాసాం లెటర్లను, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా లెటర్ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు బంద్ పెడతామంటే యజమాన్యాలతో చర్చలు చేస్తామని చెప్పేసి గత 3 రోజుల నుంచి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఆ చర్చలు ఏంటి? రియంబర్స్మెంట్ అంటున్నారు. రియంబర్స్మెంట్ కు యాక్చువల్ కాలేజీ సొసైటీ ఏర్పడిన తర్వాత సొసైటీ నుంచి ఖచ్చితంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మనకు తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 చాప్టర్ 14 సెక్షన్ 84 తెలియజేస్తుంది. కానీ ఆ యజమాన్య యాక్ట్ ని ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఓన్లీ డబ్బులు మాత్రమే ప్రభుత్వం ఇవ్వడం లేదు, మేము మీకు జీతాలు చెల్లించడం లేదు అని చెప్పేసి మాత్రం చెప్తున్నాయి. కొన్ని కళాశాలలేమో అధిక మొత్తంలో డొనేషన్ల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళు కూడా ఇదే కోవలకు వచ్చేసారు జీతాలు చెల్లించకుండా. వాళ్ళు ఎందుకంటే మెయిన్ ప్రధానంగా ఒక పాయింట్ చెప్పండి సంతోష్ గారు, మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు ఏవైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం ఇంకా ఇస్తుంది కాబట్టి ఒక స్టూడెంట్కి అర్హత ఉంది, ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలో చేరాడు, ఆ అబ్బాయి దగ్గర లేదా అమ్మాయి దగ్గర ఫీజు వసూలు చేయకుండా ఉంటున్నారా, లేకపోతే ఫీజు వసూలు చేసి రీయింబర్స్మెంట్ వచ్చాక వెనక్కిస్తా ఉంటున్నారా? అసలు ప్రభుత్వం ఇస్తున్న అమౌంట్కి కాలేజీ ఫీజులకి ఏమన్నా మ్యాచింగ్ ఉందా? ఏం చెప్తారు? 100% ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మాకు గత 2 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి. ఆ 2 సంవత్సరాల పేమెంట్ మీరు పే చేస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అదే కాకుండా 2 సంవత్సరాల నుంచి జీతాలు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి పేమెంట్ మూడుగా సాలరీస్ కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళ విద్యార్థుల నుంచి ఒక రెండు విధాలుగా లబ్ధి పొందుతున్నారు. ఒకటి, విద్యార్థులు చెల్లిస్తే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి విద్యార్థుల నుంచి చెక్ రూపంలో గానీ మరియు డైరెక్ట్ పేమెంట్ గానీ కట్టించుకొని సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళకు రియంబర్స్మెంట్ ఎన్నికైన తర్వాత ఇస్తారా లేదన్నది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే విద్యార్థులు చెల్లిస్తే సర్టిఫికేట్ ఇస్తామన్నటువంటి యజమాన్యము ఎలాంటి గ్యారంటీ లేకుండా వాళ్ళతోటి చెక్కులు గానీ అమౌంట్ గానీ కట్టించుకుంటున్నాయి. వాళ్ళకి ఏ విధంగా గ్యారంటీ ఇవ్వడం లేదు. అదే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా చెల్లిస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాం, మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏమైనా చేసుకోండి అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి యజమాన్యం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ రియంబర్స్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రిలీజ్ చేయకపోతే పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. రైట్, మళ్ళీ వస్తాను సంతోష్ గారి దగ్గరికి.